హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. రంజాన్ నెల నడుస్తుంది కదా, ఇఫ్తార్లో చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా. నేను ఇవాళ చాలా స్పెషల్గా ఒకటి చేశాను. అదేంటంటే మనం పుచ్చకాయ తినేసి అందరం పడేస్తూ ఉంటాం కదా, కింద దాని మందంగా ఉండే తోలు, దాంతో హల్వా చేశానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంట్లో ఎవ్వరూ నమ్మలేదు నేను దాంతో చేశానంటే. ఫస్ట్ అయితే పుచ్చకాయ తినేసిన తర్వాత మిగిలిన వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్లో ఇట్లాగా చక్కగా నీట్గా మనకి వద్దు అనుకున్న పార్ట్ మొత్తం తీసేసుకొని ఈ పచ్చగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని క్యారెట్ సొరకాయ తురుముకుంటాం కదా హల్వా చేసేటప్పుడు, అదే విధంగా ఇవి కూడా సేమ్ అదే విధంగా చక్కగా తురిమేసుకోండి. చూడండి ఎంత చక్కగా, కనీసం చెయ్యి కూడా మనకి నొప్పి రాదండి, చాలా ఈజీగా తురిమినట్టు అయిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం తురిమేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం ఒక 2 కప్పుల వరకు అయ్యింది నాకు తురుము. ఇప్పుడు ఒక కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక్క ½ కప్ వాటర్ వేసుకొని అందులో మనం ఈ పుచ్చకాయ తురుము వేసుకున్నాం కదా, ఆ గిన్నె పెట్టేసుకోవాలి. పైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 4 విజిల్స్ ఉడికిన తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక అది చక్కగా ఉడికిపోయి ఉంటుంది లోపల. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అన్నమాట. నేనైతే ఇక్కడ కాజు ఒక్కటే వేయించాను. ఇవి వేయించేసి పక్కన పెట్టుకొని ఇందులో ఒక అరకప్పు పంచదార వేసేసుకోండి. పంచదార మీరు కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఒక అరకప్పు పంచదార వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం ముందుగా ఉడికించుకున్న పుచ్చకాయ తురుము ఉంది కదా, అది వేసేసుకొని కలిపేసుకోవాలి. మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆ పుచ్చకాయ దాంట్లోనే కొంచెం వాటర్ ఉంటుంది లైట్గా. ఇదంతా వేసి బాగా కలిపి అది చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఏమీ లేవండి, న్యాచురల్గా చేసింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇక్కడ నేను యాలకుల పొడి వేస్తున్నాను కొంచెం. ఇదేంటంటే రంజాన్ ఉపవాసం ఉన్నప్పుడు మనకి దప్పిక వేయకుండా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా, బాగా చిక్కబడిపోయింది, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని, నేనైతే పుచ్చగింజలు ఉంటాయి కదండి అవే వేసేసి చక్కగా గార్నిష్ చేశాను. పైన వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేశాను. మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, వేస్ట్గా పారేసే పుచ్చకాయతో ఇంత టేస్టీగా హల్వా చేసుకోవచ్చా అనిపిస్తుంది మీ అందరికీ. మీ అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ అండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు అందరూ ట్రై చేయండి, నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. రంజాన్ స్పెషల్.